హాయ్ గైస్, అందరికీ వెల్కమ్ టు షార్ట్ ఫిల్మ్ రివ్యూ సిరీస్. అండ్ ఈ వీడియోలో మనం రివ్యూ పోతున్న షార్ట్ ఫిల్మ్ పేరు వచ్చేసి చంద్ర అనమాట. దీన్ని మనకి సాయి గని పిక్చర్స్ యూట్యూబ్ ఛానల్ పంపించారు. దీని యొక్క టోటల్ డ్యూరేషన్ వచ్చేసి టోటల్గా 16 minutes 22 seconds ఉంది. సో ఇక చూసేద్దాం. 19 19 57 ఇక్కడ కట్టుబాట్లు నీకు తెలియదా? నీ కులపోలు ఇక్కడ కూర్చోకూడదు, బయటికి వెళ్ళి నిలబడు. సరే నేను అట్లా వెళ్ళొస్తా. నాయనా ఏందిరా కులం అంటే ఏంటి? కులం అంటే అదో పెద్ద జబ్బు నాయనా, దాని జోలికి అస్సలు పోకూడదు. జబ్బా? అయితే ఆసుపత్రికి పోతే సరిపోతుంది కదా, సూదేసి మందులు ఇస్తారు. ఆ జబ్బుకి ఆసుపత్రిలో కూడా మందు లేదు నాయన. అయితే చెప్పు నాయనా, కులం అంటే ఏంటి? కులం అంటే డెఫినెట్గా చూడాల్సిన ఫిలిం ఇది. అండ్ గనీ బ్రో, థ్యాంక్ యూ దీన్ని ప్రజెంట్ చేసినందుకు, మీ ఛానల్లో వేసుకున్నందుకు. కానీ మీ పేరు పెట్టుకోకండి డైరెక్షన్లో. సో ఎప్పుడైనా సరే ఒకళ్ళ వర్క్ని మనం యాస్టీస్గా వారు వర్క్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టకూడదు. సో కాపీ చేసి మీరు యాస్టీస్గా మీరు చేయండి, అదే కాన్సెప్ట్ మీరు తీయండి, మీ యొక్క యాక్టర్స్తోనో లేకపోతే మీరు తీయండి, మంచిగా ఉంటుంది. ఇంకా దాన్ని ఇంకొంచెం నలుగురు ఫార్వర్డ్ చేసినట్టు అది మంచి మెసేజ్ ఉంది కదా ఆ ఫిలింలో. సో అలా చేయండి, అప్పుడు పర్లేదు, బాగుంటుంది. కాపీ చేసినా మస్తుగా ఉంటుంది అది కాన్సెప్ట్ అనేది. సో డైరెక్ట్గా వీడియోని తీసుకొచ్చి పెడితే దెబ్బ మీ ఛానల్కి పడుతుంది గట్టిగా. సో ఎప్పుడైనా సరే ఒక షార్ట్ ఫిల్మ్ యూట్యూబ్ వాడి కళలో పడితే యాస్టీస్గా మ్యాచ్ చేస్తాడు, ఒరిజినల్ ఎక్కడుంది ఇది ఎక్కడుందని మ్యాచ్ చేస్తాడు. సో ఒరిజినల్ అది ఉంటుంది కాబట్టి చంద్రుడు షార్ట్ ఫిలిం. సో యాస్టీస్గా దీనికి వేస్తాడు ఇంకా A2 మీ యొక్క ఛానల్కి. మీరు చూసుకున్నట్టయితే ఆ షార్ట్ ఫిల్మ్కి సినిమా బోర్డు సర్టిఫికేట్ కూడా ఉందన్నమాట, ఫుల్లీ లైసెన్స్డ్ షార్ట్ ఫిల్మ్ అది. సో అలాంటిది మనం వాడుతున్నాం అనుకోండి, మీ ఛానల్ మీద కమ్యూనిటీ స్ట్రైక్ వేస్తాడు. అసలు 23లో రూల్స్ మారిపోయినాయి యూట్యూబ్లో. కమ్యూనిటీ స్ట్రైక్ వేస్తే ఆ మెయిల్ ఐడియా బ్లాక్ అయిపోయింది. రేపు నెక్స్ట్ మీరు వేరే ఐడి కానీ ఛానల్ కానీ క్రియేట్ చేసుకున్నా సరే ఆ కంటెంట్ మ్యాచింగ్ అయిపోతే మళ్ళీ పడుతుంది కమ్యూనిటీ స్ట్రైక్. ఓకే, సో పలకుండా చూసుకోండి, ఎందుకంటే ఛానల్ చాలా ఇంపార్టెంట్ ఒక షార్ట్ ఫిల్మ్ మేకర్కి. ఓకే, అది మిస్ అవ్వకూడదు. సబ్స్క్రైబర్స్ పోతారు, వాచ్ అవర్స్ పోతాయి, చాలా డ్యామేజ్ అయిపోద్ది బ్రో. ఓకేనా, ఇదే తీయండి పర్లేదు, మీకున్న స్టాండర్డ్స్తో మీ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్తో తీయండి. ఎంతమంది వేస్తున్నారు? సో ఇప్పుడు దాకా ఎన్ని రివ్యూలు చెప్పుకుంటే అన్నీ కూడా మొబైల్ షార్ట్ ఫిల్మ్సే, ఓన్గా చేస్తున్నారు, ఓన్గా చేసుకుని వాళ్ళకు ఉన్నంతలో ఎంతో తీసుకొని పంపిస్తున్నారు అనమాట. ఓకే, ట్రై చేయండి పర్లేదు, 1-2 సార్లు ఫెయిల్ అవుద్ది, తర్వాత సక్సెస్ అవుతారు కదా. సో అంతా చెప్పొచ్చేది ఏంటంటే, కుదిరితే షార్ట్ ఫిల్మ్ని ప్రజెంటెడ్ బై అని రీక్రియేట్ చేసేయండి. కొన్ని కలర్ గ్రేడింగ్లు చేయండి, అంటే యాస్టీస్గా ఉన్నట్టు పెట్టకుండా కొంచెం అటు ఇటుగా మార్చి పెట్టుకోండి. లేకపోతే రేపు ఛానల్లో ఈ వీడియో దొరికిందంటే, లేకపోతే షార్ట్ ఫిల్మ్ దొరికితే ఛానల్ లేపేస్తాడు. దీంట్లో ఉన్న మీ కంటెంట్కి చాలా డ్యామేజ్ అయ్యిద్ది, మళ్ళీ రిటర్న్ కూడా తెచ్చుకోవాలి, రికవరీ కూడా అవ్వదు. అండ్ థ్యాంక్ యూ, మంచి షార్ట్ ఫిల్మ్ మళ్ళీ చూపించినందుకు నాకు ఛానల్ తర్వాత మంచిగా మళ్ళీ నేను ఆ ఫీలింగ్లోకి వెళ్ళిపోయాను అనమాట చాలాసేపు. సో గైస్, డెఫినెట్గా ఆ షార్ట్ ఫిల్మ్ మాత్రం మిస్ అవుద్ది గైస్. ఎవరైనా చూడకపోతే మాత్రం వెళ్ళి తప్పకుండా చూడాలి. నేను గట్టిగా రికమెండ్ చేస్తున్నాను షార్ట్ ఫిల్మ్ చూడమని. మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది బ్రో, చాలా బాగుంటుంది. ఒకవేళ బ్రో నువ్వు నన్ను ఎప్పటి నుంచో ఫాలో అవుతుంటే కనుక నా ఛానల్లో ఒక్కరితో కూడా షార్ట్ ఫిల్మ్ ఎలా చేయాలో కంటెంట్ రాశాను, వీడియోస్ ఉన్నాయి, జస్ట్ చూడు, ట్రై చేయి, బాగుంటుంది, ఇంకా చాలా బాగుంటుంది. ఓన్గా కంటెంట్ చేసి రిలీజ్ చేస్తే ఆ కిక్ వేరు ఉంటుంది. ఓకేనా, ఆ కిక్ నేను చూడాలి నీలో. డెఫినెట్గా నువ్వు ఒకటి ఓన్గా ట్రై చేసి ఓన్గా తీసి మళ్ళీ నాకు పంపించు, డెఫినెట్గా నేను మళ్ళీ రివ్యూ చేస్తాను. ఓకే, అది ఎలా ఉన్నా సరే ముందు ట్రై చేసి నాకు పంపి, ఎలా వచ్చినా పర్లా. ఎంత తక్కువ వచ్చింది, ఎక్కువ క్వాలిటీ వచ్చిందా, తక్కువ క్వాలిటీ వచ్చిందా, అటు సింక్ అవ్వలేదా, ఇటు సింక్ అవ్వలేదా, వాట్ ఎవర్ అవన్నీ తీసి పక్కనే ముందు ఒక షార్ట్ ఫిల్మ్ చేయి, నాకు పంపించు. ఓకే, సో థ్యాంక్ యూ తమ్ముడు. సో అది మొత్తానికి ఒక వీడియోకి అయితే సాయి గని అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ గైస్, వెళ్ళి చెక్అవుట్ చేయండి వాళ్ళ యొక్క ఛానల్, వాళ్ళకి వీడియోస్ చూడండి, మంచిగా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన తరపున. అండ్ వాళ్ళ యొక్క కంటెంట్ కానీ వీడియోస్ కానీ నచ్చి మీరు వాళ్ళతో కొలాబరేట్ అవ్వాలనుకుని, కలిసి పని చేయాలనుకున్నా డెఫినెట్గా వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి అండ్ కలిసి పని చేయండి, కలిసి ఎదగండి. సో మరొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నేను మీ యాష్, నమస్తే.